చేస్తున్నామని మీరు ఎలా డిసైడ్ చేసేసారు సాయి గారు? అసలు ఇందాక కూడా శ్రీనివాసరావు గారు కూడా చెప్తున్నారు ఏదో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు. అంటే 2024 లో జనసేనతో కలిసి భారతీయ జనతా శాంతి ప్రసాద్ గారు నవ్వుతారు. ఇప్పుడు అదే తెలుగుదేశంతో కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామండి, ఇంకా మీరు కూర్చుని మా వెనకాల జనసేన ఉంది, మా వెనకాల జనసేన ఉందంటే మీరు జనసేన వెనకాల పోవాలి కానీ మీ వెనకాల జనసేన ఎందుకు వస్తుంది సార్? మరి చెప్తున్నాం సాయి గారు, మీరు మేము కలిసి వెళ్తున్నాం అన్న విషయాన్ని మనకి మీరు టీడీపీతో కలిసి వెళ్తున్నాం అంటుంటే ఉంటే మీరు ఎట్ట వెళ్తారు విడిగా? మీ మిత్రుడు ఎట్ట వెళ్తారు? అది ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆ కమ్యూనిస్టులు ఐఎన్డీఏలో ఉండి తెలుగుదేశంతో ఉన్నారు, మీరు అది మర్చిపోతున్నారు. లేదా కమ్యూనిస్టులు చెప్పినట్టు మమ్మల్ని కమ్యూనిస్టులతో పోల్చొద్దని మేము మాట అన్నామంటే మాట కట్టుబడి ఉంటాం, మా మాట మీద ముందుకు పోతాం. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులే సార్ ఇదంతా చేస్తుంది. ఇవాళ మీకు అసలు విషయం మర్చిపోతున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చంద్రబాబు గారితో ప్రేమగా ఉన్నారు కాబట్టి యాజిటేషన్స్ ఏం లేవు, ఆయన ఇచ్చిన దాంతో సరిపుచ్చుకున్నారు. ఇంత జీతం పెంచానని పాదయాత్రలో జగన్ చెప్పాడు, యాజిటేషన్ చూసి చెప్పలా. ఇతను ఇచ్చిన తర్వాత ఇంకా కావాలన్నటువంటి యాజిటేషన్ కమ్యూనిస్టులు చేస్తున్నారు. ఈ మొత్తం యూనియన్లు కమ్యూనిస్ట్ యూనియన్లే. అంటే కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కూడినటువంటి కూటమి, తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టుల కూటమి ఇప్పుడు పరీక్ష పెడుతోంది. మీరు కూడా అటు చేరిపోతే గొడవ ఉండదు కదా. జనసేన చేయించట్లేదు సాయి గారు, జనసేన తెలుగుదేశంతో జనసేన చేయించట్లేదండి. చేయించట్లేదు నేను అనేది కూటమి, ఆ కూటమి కోసం వీళ్ళు చేస్తున్నారని చెప్తున్నా. వీళ్ళ సమ్మెకి జనసేనకి సంబంధం లేదు. జనసేన చేయిస్తుందంటలేదు సార్, తెలుగుదేశం కూటమి దానికి సిపిఐ కూడా పార్ట్, సిపిఐ సిపిఎం కూడా యాజిటేషన్ చేస్తుంది, చేపిస్తుంది వాళ్ళే కమ్యూనిస్టులే. అది తెలుగుదేశం మరి అది మీరు చేయించారంట్లో నేను వ్యూహాలు సార్ ఇవన్నీ. చంద్రబాబు గారు ఎత్తుగా ఆషామాషిగా ఉంటాయి అనుకుంటున్నారేంటి? ఏమైనా మా హనుమంత్ రెడ్డి అటువంటి కామెంట్ చేయరు. ఆయనకి ఇటు పక్కన వేరే వాళ్ళ మీద చేసే పనిలో ఉన్నారు అసలు. వాస్తవం లేదు కాబట్టి అదే అదే రైట్. రామ్ కుమార్ గారు చెప్పండి ఏమంటారు? యాజిటేషన్ కమ్యూనిస్టులు ఉన్న చోట మేము చేరము. సరే ఇటు వచ్చి పక్కన పెట్టేద్దాం, వచ్చేయండి మీరైతే. సరే వీళ్ళు అయినప్పటికీ ప్రజల కోసం వీళ్ళు చేసే వర్కర్లు అందరికీ కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూర్చోబెట్టి వాళ్ళు పరిష్కరించాలి, కానీ వాళ్ళు గాలి కుదిలేసి రాజకీయాలు చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది మా వెర్షన్ సాయి గారు. ఇక్కడ సాధారణంగా మీరు కూడా అంతకు ముందు అంగన్వాడీలకి ఆశా వర్కర్లకి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాట పెంచారు, దాదాపు 2-3 వేల రూపాయలు మోడీ గారు వచ్చాక పెంచారు. దాన్ని చంద్రబాబు గారు ఇంకొక 1500 యాడ్ చేసేసి అప్పుడు 6000 రూపాయల దాకా చేసినట్టున్నారు, 6-7. దాన్ని జగన్ వచ్చాక 11,000 దాకా చేసుకెళ్ళి ఇప్పుడు మీరు పెంచితే కనుక వాళ్ళకి హ్యాపీ. అట్లా ఏమైనా చేస్తారా? అంటే నాకు చిన్న డౌట్ ఎందుకు వచ్చిందంటే, మీకు ఐడియా ఉందో నాకు ఐడియా లేదు కానీ ఈ మధ్యన ఏదో ప్రకటన